మొత్తం మీద ఇవాళ మన ఇండియాలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్ విషయంలో సనాతన్ గెలిచిందండి. ఒక వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, అటు కేరళ కానీ, కొంతవరకు అస్సాం కానీ, ఇవన్నీ కూడా సనాతన్ అంటే హిందూ ధర్మం మీద దాడి జరిగే విషయాల్లో హిందువులు మేల్కొనడం వల్ల ఎక్కువ భాగం ముఖ్యమంత్రులు మారిపోయారు. ఒక స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం మీద చేసినటువంటి విపరీతమైన వార్కిలు, బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో మన దీదీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తమ్ముడు అన్నో మరి అతను కానీ అతను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కానీ రాజకీయంగా పూర్తిగా నాకు తెలిసి తుడుచుకుపెట్టిపోయారని చెప్పాలి. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇదే విధంగా సనాతనం అంటే హిందువులు మేల్కొనడం వల్ల అతను చేసినటువంటి 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో క్రిస్టియానిటీ పెంచి హిందుత్వం మీద దాడి చేయడం వల్ల అతను ఎలాగైతే పతనమయ్యాడో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాల్లో అలాగే రాజకీయ పతనమయ్యారని చెప్పాలి. మొత్తానికి చూస్తూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో మమత భారతీయురాలు అయినప్పటికీ అటు బెంగాల్లోని ముస్లిమ్స్కి ఎక్కువ సపోర్ట్ చేయడం, తమిళనాడులో మన స్టాలిన్ కుమారుడు అతను కూడా సనాతన్ని దాన్ని మట్టుబెట్టాలని హిందువుల మీద విపరీతమైన దాడులు చేయాలని చెప్పేసి పబ్లిక్లో మాట్లాడడం కూడా వారి యొక్క రాజకీయ పతనానికి దారితీసింది. ఇక ముఖ్యంగా దేశంలో వెస్ట్ బెంగాల్, తమిళనాడు మీదనే రిజల్ట్ మీద దృష్టి పెట్టారు. కేరళ, అస్సాం మీద చాలా తక్కువ స్థాయిలో ప్రజలు దృష్టి పెట్టారని చెప్పాలి. మొత్తానికి ఏదేమైనా ఇవాళ సనాతనం గెలిచింది భారతదేశంలో. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ముఖ్యంగా సనాతనం గెలిచిన రోజు ఇవాళ హిందువులందరూ మేల్కొన్న రోజు అని చెప్పాలి. మరి ఈ విషయంలో మన భారతీయుల్లో హిందువులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం.